సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ బయట పోలింగ్ అంతా బాగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఉదయం నుంచి మేము దాదాపుగా అన్ని డివిజన్లు ఏఐసిసి వేణుగోపాల్తో కలిసి తిరగడం జరిగింది. ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటర్ వేయడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఖచ్చితంగా 60-70%కు ఈసారి ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది పోవడానికి. ఖచ్చితంగా బాగా ఉంది. మరి దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. అవన్నీ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఓడిపోతామని తెలిసి ఏవో ఒకటి దొంగ ఓట్లు పడ్డాయనో ఇంకోటి పడ్డాయని చెప్పడం జరుగుతుంది తప్పించి ఎక్కడ దొంగ ఓట్లు పడతలేదు. చాలా ఇంతకుముందు కన్నా ఈసారి చాలా పోలీసులు కానీ నిఘా ఎలక్షన్ కమిషన్ చాలా నిఘా డ్రోన్స్తోని కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది కాబట్టి ఎలాంటి పరిస్థితి దొంగ ఓట్లు పడడానికి ఆస్కారమే లేదు. కాకపోతే పోలీసు వాళ్ళని కానీ లేకపోతే లోపల ఉన్న ఈసీ సిబ్బందిని కానీ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి వాడుకుంటున్నారని చెప్పి టాక్ వస్తుంది. అట్లా ఉండనే ఉండదు. అట్లా ఎట్లా ఉంటుంది? ఇంత నిఘా వ్యవస్థలు ఎక్కడ కూడా అలా జరగడానికి ఆస్కారమే లేదు. ఖచ్చితంగా నిజాయితీగానే ఓటింగ్ జరుగుతూ ఉంది. అందులో ఎడ్యుకేటెడ్స్ కూడా ఈసారి ఓటింగ్లో కొద్దిగా పాల్గొనడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఈసారి పెరుగుతుంది. ఖచ్చితంగా సానుకూలంగా అయితే కనబడుతూ ఉంది జనాలలో.